జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ రోజు బండితో మీరొక్కరే వెళ్తారా? అంటే నేను ఇంట్లోనే ఉండి అత్తయ్య గారిని మావయ్య గారిని చూసుకుంటాను. అదే నేను చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళ ఇంట్లో వదిలేసి మన పాటికి మనం వ్యాపారం అంటూ ఇలా బండితో బయటికి వెళ్ళిపోవడం బాగోదు. మీరు ఇంట్లోనే ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉండండి. కానీ మీరొక్కరే మేనేజ్ చేయగలరా? కస్టమర్స్ ఎక్కువ మంది వస్తే మీరొక్కరే సర్వీస్ చేయడం కష్టం అవుతుందేమో. పర్లేదండి, ఎలాగోలా మేనేజ్ చేస్తాను. వెళ్ళొస్తానండి. సార్ సార్ ఆగండి సార్, నేను కూడా వస్తాను మీతో. సుబ్బు, నీ బండి ఎక్కడ సుబ్బు? మా ఇంట్లో పెట్టేశాను సార్. అదేంటి, మీరు టిఫిన్స్ పెట్టట్లేదా? మీరుండగా నా దగ్గర టిఫిన్ ఎవరు కొంటారమ్మా? సారీ సుబ్బు, మా వల్ల నీ వ్యాపారం. అయ్యో, అపార్థం చేసుకోకండి సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏదైనా చిత్తశుద్ధితో చేయాలని మీతో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళు కస్టమర్లు వస్తున్నారు కదా అని చెత్త టిఫిన్స్ పెట్టేవాణ్ణి, రుచి పచి లేకుండా చేసి డబ్బులు తీసుకునేవాణ్ణి. అది తప్పని మిమ్మల్ని చూశాకే తెలిసింది సార్. సార్, మీ దగ్గర పనుడిగా చేరిపోయి మెలకువలు నేర్చుకుంటాను సార్. ఏదో మీకు తోచినంత జీతం ఇవ్వండి చాలు. పనోడిగా చేరతారా? పని తెలిసిన మీలాంటి వాళ్ళ దగ్గర పని నేర్చుకుంటే నేను పనిమంతుడిని అవుతాను కదమ్మా. పని నేర్చుకొని మంచి సెంటర్ చూసి అక్కడ నేను టిఫిన్ సెంటర్ పెడతాను. ఓకే సుబ్బు, నాతో రా. పనోడుగా కాదు, నా పార్ట్నర్ గారా. పార్ట్నర్ గానా? అవును సుబ్బు, ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్, కలిసి వ్యాపారం చేద్దాం. సార్, నిజంగా అంటున్నారా సార్? ఇవ్వడం తప్ప తీసుకోవడం ఆయనకి తెలియదండి. కడుపు నింపడం తప్ప పొట్ట కొట్టడం ఆయనకు అలవాట్లేదు. అవునమ్మా, మా బస్తీ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు మీ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మిమ్మల్ని రౌడీలతో కొట్టించాలని చూసిన నాలాంటి వాడిని. అదంతా మర్చిపో సుబ్బు. ఈ 2 రోజులు నువ్వు ఒక ఆత్మీయుడిలా నా వెంటున్నావు. నువ్వు మంచివాడివి అని అర్థం చేసుకోవడానికి ఇది చాలదా? కానీ మీరు గొప్పవాళ్ళు సార్. రాజు ఎక్కడున్నా రాజే అంటారు సార్. అది సార్ మీరు. అలా ఏం కాదు సుబ్బు, లేట్ అయితే కస్టమర్స్కి ప్రాబ్లం అవుతుంది. పద, వెళ్ళొస్తామండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు ఎదురండి మేడం. ఎవడు వాడు? ఎంత రెక్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు? మీ బ్రదర్స్ని జైల్లో పెట్టించిన ఎమ్మెల్యే కొడుకు సార్. వాడికి ఒక్కడే కొడుకు, పెద్ద పొరంబోకు. ఆడపిల్లల్ని సతాయిస్తూ ఉంటాడు. ఆ ఎమ్మెల్యే ఏమో వీడిని వెనకేసి చూస్తూ ఉంటాడు. రోజు రోజుకి వీడి ఆగడాలు చాలా ఎక్కువైపోతున్నాయి సార్. సుబ్బు, నువ్వు బండిని జాగ్రత్తగా తీసుకెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. హలో, ఇప్పుడే బాబు ఇంటికి వచ్చాడండి. టిఫిన్ చేసి నిద్రపోయాడు. హలో, ఏంటి? హలో, ఒక్క నిమిషం ఆగండి, సిగ్నల్ లేదు. సార్ ఒక్క నిమిషం. హలో హలో హలో, మిమ్మల్నే, వినపడుతుందా? హలో. అభిరామ్, నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడు వచ్చావేంటి? ఏం మాట్లాడవేంటయ్యా? ఏదో ఒకటి చెప్పు. ఇటుపోయాడు అభిరామ్. అభిరామ్, అభిరామ్, పిఏ
రే పిఏ ఎక్కడున్నావురా? ఏంటి సార్? అభిరామ్ ఎక్కడా? అతను ఇక్కడ ఎందుకు ఉంటాడు సార్? ఇందాక ఇంటికొచ్చాడయ్యా. ఊరుకోండి సార్, నేను ఆలోనే ఉన్నాను, నాకు తెలియకుండా ఎలా వస్తాడు? నాకు కనిపించాడు. నేను అతనితో మాట్లాడానయ్యా. ఏం మాట్లాడారు? హలో అభిరామ్, ఏంటి ఇలా వచ్చావు అన్నాను. అతనేమన్నాడు? తనేం మాట్లాడలేదయ్యా. మీకు ఇంకా అర్థం కాలేదా సార్? ఏం అర్థం అవ్వాలి? మీరు భ్రమలో ఉన్నారు. ఆ? లేని మనిషిని ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. ఆ? తాగింది నా కొడుకయ్యా, నేను కాదు. ఆ, మీరు మరీ అభిరామ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సార్, అందుకే ఆయన మీ ఇల్యూషన్లోకి వచ్చారు. మరీ పట్టపగలా? నేను నమ్మనయ్యా. నమ్మాలి సార్, అదో జబ్బు కూడా. వెంటనే మంచి డాక్టర్కి చూపించుకోండి. ఇదిగో పిఏ, ఏదో చెప్పి నన్ను భయపెట్టుకో. మీ ఇష్టం సార్. అభిరామ్ నిజంగా రాలేదా? నేను భ్రమపడ్డానా? ఇది నిజమా భ్రమ? భ్రమే. అయినా నా పిచ్చిగాని అభిరామ్ మా ఇంటికి ఎందుకు వస్తాడు? వచ్చినా మరి ఈ గదిలోకి ఎందుకు వస్తాడు? మరి భ్రమలోకి ఎందుకు వచ్చినట్టు? పిఏ చెప్పినట్టు ఇదేం జబ్బు కాదు కదా? అయి ఉండదులే, ఏదో ఎల్యూజన్ అంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.